ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా మనకి గొంతులో ఇన్ఫెక్షన్ అయినప్పుడు గొంతు గరగరగా కొంచెం నొప్పిగా కూడా ఉంటుంది. ఏదో నార్మల్ దగ్గే కదా అని లైట్ తీసుకుంటాం. ఇదిగో అచ్చం ఇలానే అనుకుని వియత్నాంకి చెందిన 53 ఏళ్ల వ్యక్తి లైట్ తీసుకున్నాడు. కానీ ఓ రోజు సడన్ గా వాంతులయ్యాయి. చూస్తే రక్తం. సర్లే ఏదో ఇన్ఫెక్షన్ అయ్యుంటుందని మళ్లీ లైట్ తీసుకున్నాడు. కానీ కొన్ని రోజులు ఇదే తంతు. అయితే ఓ రోజు అద్దం ముందుకు వెళ్లి నోరు తెరిచి చూడగా గొంతు లోపల ఏదో బ్రౌన్ కలర్ పదార్థం అతుక్కుని ఉంది. ఇక అతనికి ఏదో అయ్యిందని కంగారు పడిన అతను క్షణం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి పరిగెత్తాడు. ఆ పిమ్మట అతడిని పరీక్షించిన డాక్టర్ సదరు వ్యక్తి గొంతులో జలగా అతుక్కుని ఉందని చెప్పడంతో అతడు షాక్ కి గురయ్యాడు. రోజు తన రక్తం పీల్చుకుని ఆ జీవి తన గొంతులో నివాసం ఉంటుందని చెప్పాడు. ఇక ఆలస్యం చేయకుండా ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆ జలగని గొంతు నుండి తీసేశారు. ఆ జీవి పొడవు కనీసం 6 ఇంచులు ఉందని తెలిపారు. అయితే ఆ జలగ ఎక్కడి నుంచి వచ్చిందా అని ఎంక్వైరీ చేసిన డాక్టర్లకు తన స్టోరీ చెప్పుకొచ్చాడు. నెల క్రితం సదరు వ్యక్తి చేతికి దెబ్బ తగలగా నాటు వైద్యాన్ని బలంగా నమ్మే అతను దగ్గర్లోని అడవుల్లో దొరికే కొన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలకి చెందిన ఆకులను చూర్ణం చేసి తిన్నాడట. ఇది విన్న డాక్టర్లు తమ బుర్రకి పదును పెట్టారు. ఆకుల మీద చిన్నపాటి జలగ ఉండి ఉంటుందని అంచనా వేశారు. ఆకులు తినేటప్పుడు అతని నోటికి అతుక్కుని ముప్పతిప్పులు పెట్టి ఉంటుందని ఓ నిర్ణయానికి వచ్చారు. సాధారణంగా మనుషుల, పశువుల, ఇతర ప్రాణుల రక్తం తాగి జలగలు బతుకుతుంటాయి. రక్తం తాగి తక్కువ సమయంలోనే తమ పరిమాణాన్ని పెంచుకుంటాయని డాక్టర్లు అంటున్నారు. అందుకే అడవుల్లో తిరిగేటప్పుడు కలుషిత నీటి ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.